తెలంగాణలో ప్రభుత్వ పాలన పడకేసింది. గతంలో కేసీఆర్ ఇచ్చినవి కూడా పథకాలను కొనసాగించే పరిస్థితిలో లేరు. ప్రజలకు కల్పించిన వసతులను కూడా కల్పించే పరిస్థితిలో లేదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చిన సందర్భం కూడా లేదు. వరదలు వస్తే కూడా ఎట్లా వాటిని ఎదుర్కోవాలన్న సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ప్రత్యేకించి ఎన్నికలప్పుడు ఏదైతే కేసీఆర్కు అండగా ఉన్న రైతాంగాన్ని, మహిళల్ని దూరం చేయాలని చెప్పి కుట్ర చేసి యువతను కూడా ఆకట్టుకోవడం కొరకు మోసం చేసి ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో, 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో ఒక్కటి కూడా అమలు చేయలేదు. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికీ ప్రజలకు ఒక్కరొక్కరికి వేలాది రూపాయలు బాకీ పడి ఉన్నారు. రైతు బంధు విషయంలో, రుణమాఫీ విషయంలో ప్రతి రైతును మోసం చేసిండ్రు. 2500 ఇస్తామని చెప్పి ప్రతి మహిళకు నెలకు 2500 ఇస్తామని చెప్పి మహిళల్ని మోసం చేసి ఒక్కొక్క మహిళకి ఇప్పటికీ 55,000 రూపాయలు బాకీ పడ్డారు. అదేవిధంగా పెన్షన్దారులను కూడా మోసం చేసి వాళ్ళకు కూడా కేసీఆర్కి ఓటేస్తున్నారు వీళ్ళని చెప్పి మేమైతే 4,000 ఇస్తాం, కేసీఆర్ 2 ఇస్తున్నారు అని చెప్పి పాపం వాళ్ళ ఓట్లు కూడా తీసుకొని వాళ్ళను కూడా మోసం చేసిర్రు, దారుణంగా వంచిండ్రు. విద్యార్థులను, యువకులను కూడా మోసం చేసిండ్రు. ఇప్పటివరకు ప్రపంచంలో విద్యార్థులను కూడా నమ్మించి మోసం చేసిన మొదటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే తెలంగాణలో. వాళ్ళకు కూడా 5 లక్షల కార్డులు ఇస్తామని, స్కూటీలు ఇస్తామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఈ రకంగా అనేకమైన హామీలు ఇచ్చి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబానికి బాకీ పడింది. మళ్ళీ వాళ్ళ ఓట్లు వస్తే ముందు కూరుకొచ్చి మేమే ఉన్నాం, మేమే చేస్తామని చెప్పి అబద్ధాలు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు ఒకసారి గుర్తు చేయడానికి ఒకరొకరికి కాంగ్రెస్ పార్టీ ఎంత బాకీ పడిందో ఆ విషయంలో ప్రజలను మరింత చైతన్యపరుస్తూ రేపు కాంగ్రెస్ వస్తే నిలదీయాలి వాళ్ళని, మీ ఇంటి ముందుకు వస్తే అని చెప్పే విధంగా బాకీ కార్డుని ఆ రోజు కాంగ్రెస్ గ్యారంటీ కార్డు విడుదల చేసింది. మీ ఇళ్లలో దాచిపెట్టుకోమని చెప్పింది. ఆ కార్డుతో పాటు మా బాకీ కార్డు కూడా ఇస్తున్నాం. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ మీకు బాకీ పడిన కార్డు కూడా మీకు ఇస్తున్నాం. రేపు ఎన్నికల ముందు కనుక కాంగ్రెస్ వాడు ఎవడైనా మీ ముందుకు వస్తే ఆ కార్డుతో పాటు గ్యారంటీ కార్డు పెట్టుండ్రి, మేము ఇచ్చిన బాకీ కార్డు కూడా ముందర పెట్టి నాకు ఇంత బాకీ ఉన్నావు, ఈ బాకీ చెల్లించిన తర్వాత నేను ఓటు గురించి వెళ్ళి మాట్లాడు అని చెప్పి మాట్లాడాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతూ ఒక మంచి ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రజలు చైతన్యం చేయటానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాన్ని ఈరోజు సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ప్రారంభం చేసుకున్నాం. నల్గొండ జిల్లాలో ఇవాళ ఇప్పుడు తిపర్తిలో ఈ కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభం చేసుకున్నాం. అదేవిధంగా ఇవాళ మనం చూస్తున్నాం, నీళ్ళు ఈ సంవత్సరం కృష్ణ వచ్చింది, అది కూడా ఇప్పుడు ఆలస్యంగా వచ్చింది. మనకు ఎప్పుడైనా మనకు కృష్ణా నది పైన వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకోవడం వల్ల ఆగస్టు తర్వాతనే సెప్టెంబర్కి వస్తూ ఉంది. కానీ వాళ్ళ ఆల్మట్టి కనుక వాళ్ళు ఎత్తు పెంచుకుంటే ఇక మనకు సెప్టెంబర్ కాదు కదా, అక్టోబర్లో కూడా మనకు దిక్కుండదు. వరుసగా ఒక్కొక్కసారి 3 ఏళ్ళు 5 ఏళ్ళు మళ్ళీ కృష్ణా పరివాహక ప్రాంతం ఎడారి కావాల్సిన పరిస్థితి వచ్చింది. పర్టికులర్గా మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు, హైదరాబాద్, రంగారెడ్డి, మంచినీళ్ళతో సహా ఖమ్మం జిల్లాకు కూడా రేపు తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. ఆల్మట్టి పైన ఇప్పటివరకు కూడా ఈ ప్రభుత్వానికి సోయి లేదు. ప్రత్యేకించి ముఖ్యమంత్రి మహబూబ్నగర్ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, ఇరిగేషన్ మంత్రి కూడా నల్గొండ జిల్లాలో ఉన్నాడు. ఇద్దరు కూడా కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నారు. నల్గొండ మంత్రికి ఆయనతో కూడా సోయి లేదు. వీళ్ళు ఏం పని చేస్తున్నారు అని అంటే కేవలం కమిషన్లు దండుకునే పనిలో ఉన్నారు. వాటర్లో నీళ్ళు కలుపుడు, నీళ్ళలో వాటర్ కలుపుడు, ఈ పనిలోనే ఉన్నారు తప్ప వాళ్ళకి వాటర్ ఎడిపోతుంది, కృష్ణ వాటర్ ఎడిపోతుంది అని చూసే సోయి లేదు. ఆ ఆలోచన కూడా కనిపించట్లేదు. మేము ప్రజల్ని ఇంకా జాగరూకం చేయడం కొరకు, రైతాంగాన్ని చైతన్యపరచడం కొరకు మహబూబ్నగర్, నల్గొండ జిల్లా రైతులను మెట్టబెట్టుకొని తొందరలోనే ఆల్మట్టికి
ఆల్మట్టిని సందర్శించడానికి కార్యక్రమాన్ని తీసుకోబోతుంది బీఆర్ఎస్ పార్టీ. రాబోయే 1-2 రోజుల్లోనే పెద్ద ఎత్తున రైతాంగాన్ని అందరిని కూడా కూడగట్టి ఆల్మట్టి ఎత్తు పెంచితే ఏం జరగబోద్దో ఆల్మట్టి దాకా తీసుకుపోయి చూపించుకొచ్చే కార్యక్రమాన్ని, చెలో ఆల్మట్టి కార్యక్రమాన్ని కూడా తొందరలోనే 2-3 రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ చేపట్టబోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీని మొద్దు నిద్ర నుంచి లేపాలంటే ఈ మంత్రుల కమిషన్ల మత్తు నుంచి వాళ్ళను బయటికి తీసుకురావాలంటే రైతాంగమే నడుము బిగించాల్సిన అవసరం వచ్చింది. ఈ కృష్ణా పరివాహక ప్రాంత రైతాంగం తరఫున ప్రత్యేకించి హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల మంచినీళ్ళ అవసరాల కొరకు, నల్గొండ, ఖమ్మం జిల్లాల మంచినీళ్ళ అవసరాల కొరకు కూడా దానికి ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఆల్మట్టి పెంపుకు వ్యతిరేకంగా ఈ జిల్లాల రైతాంగాన్ని చైతన్యం చేయడానికి చెలో ఆల్మట్టి కార్యక్రమాన్ని కూడా త్వరలోనే మేము చేపట్టబోతా ఉన్నాం.